జీఎస్టీలో 2 స్లాబ్లే సామాన్య ప్రజలకు అదిరిపోయే శుభవార్త. 5% 18% మాత్రమే. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం. సెప్టెంబర్ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం. అనేక వస్తువులు సేవల ధరలు భారీగా తగ్గే అవకాశం. మధ్యతరగతి కళ్లకు కొత్త రెక్కలు. జీఎస్టీలో కీలక సవరణలు తెస్తామని ప్రధాని ప్రకటన నేపథ్యంలో దీపావళి నుంచి నిత్యావసరాల ధరలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది. దీపావళి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే విధంగా జీఎస్టీలో కీలక సవరణలు అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా వ్యవసాయం, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, ఆటో విడిభాగాలు, చేతి వృత్తులు, వైద్య పరికరాలు, మెడికల్ ఇన్సూరెన్స్లు వంటివి రంగాలు ఉత్పత్తులను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కల్పించే యోచన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 12% స్లాబుల్లో వెన్న, నెయ్యి, పండ్లు, మొబైల్ ఫోన్లు వంటివి 14 ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం 5% పరిధిలోకి అయితే వస్తాయని చెప్తున్నారు. అలాగే 28% స్లాబ్లో ఏసీ, ఫ్రిడ్జ్, కార్లు, మోటార్ సైకిళ్ళు, కూల్ డ్రింక్స్, పొగాకు, లగ్జరీ వస్తువులు ఉండగా వీటిలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను 18% పరిధిలోకి అయితే తీసుకువచ్చి పొగాకు, లగ్జరీ ఉత్పత్తులపై 40% వరకు కూడా వేయాలని చెప్పేసి జీఎస్టీ చూస్తున్నారు. ప్రస్తుతం 18% స్లాబుల్లో ఉన్న కొబ్బరి నూనె, టూత్పేస్టు, సబ్బులు, కార్న్ఫ్లెక్స్ వంటి వస్తువులను కూడా 5% పరిధిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పలు రాష్ట్రాలు ఇప్పటికే సూచించాయన్నమాట. సో ఏది ఏమైనా దీపావళి నుంచి వస్తువులన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయన్నమాట. జీఎస్టీ తగ్గించడం కారణంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.